మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కాకినాడ పాత బస్టాండ్ కూడలిలో గల పూలే విగ్రహం వద్ద పలివేల వీరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, ఐలు నాయకురాలు కె నాగజ్యోతి, స్థానిక నేత మల్లాడి నూకేష్ వర్మలు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సత్యరాజు, నాగజ్యోతిలు మాట్లాడుతూ 18వ శతాబ్దంలోనే భారతదేశంలో కుల వివక్ష, బ్రాహ్మణ ఆధిపత్య భావాచారానికి వ్యతిరేకంగా పోరాడి తొలి సామాజిక విప్లవకారుడిగా మహాత్మా పూలే చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మేడ్శెట్టి వెంకటరమణ, ఎస్ఎఫ్ఐ నాయకులు వాసంశెట్టి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా పూలమాలలు తయారు చేసి, మాలి అంటే మాల, అది రాజులకు ఇచ్చేవారు. మాలి వంశంగా వీళ్ళు పిలిచేవారు. మనకి ఎవరికి మాలి అంటే ఇంకో విధంగా అర్థమైంది. అది లోతుల్లోకి వెళ్తే చదివితే కానీ తెలియలేదు నాకు. అట్లాగే అనేక మంది ఈ రోజుని ఇచ్చి చదువుకుంటున్నారు. ఈ రోజుని ఈ విధంగా ఉందంటే ఆయన పెట్టినటువంటి శిక్షే. అంబేద్కర్ గారు కూడా అంటారు, నేను ఆయన యొక్క ఆదర్శాలు తీసుకొని నేను ఇంతటి వాడిని అయ్యాను, నాకు ఆయన ఆదర్శం నచ్చింది, నాకు ఆయన గురువు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, ఇంకా సత్యరాజు గారు చెప్పినట్టు తన భార్యను ఒక విద్యావంతురాలుగా తయారు చేసి అనేక ఇబ్బందులు వచ్చిన మొట్టమొదటి బాలికల పాఠశాల కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి ఈ రోజున యువత నిన్న కాక మొన్నే అక్కడ ఒక అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఊరేగింపు జరిగింది. చాలా సంతోషించాం. కానీ ఊరేగింపు జరిగింది తప్ప అంటే ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు కోసం చాలా కృషి చేశారు. ఆ చేసిన క్రమంలో చాలా అవమానాలు, యాతనలకే గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు కూడా తలొగ్గి నిలబడి ఈరోజు మహాత్ముడిగా పేరొందినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం అందరూ కృషి చేయాలని ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ సంఘాల నాయకులకి అలాగే ప్రతినిధులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఇక్కడితో ముగింపు చేస్తున్నాం. ఎందుకంటే ఆయన అప్పట్లోనే మహిళలు బయటికి రాకూడదు, అసలు ముఖం కూడా చూపించకూడదు అనే సమయంలో తన భార్యను ప్రోత్సహించి చదివించడమే కాకుండా ఇతర మహిళలు కూడా చదివించాలని ఆయన ఆ రోజు ప్రోత్సహించి ఉండకపోతే ఈరోజు మహిళలకు స్వేచ్ఛ అనేది లేకుండా ఉండేది. అలాగే సామాజికంగా వెనుకబడిన బీసీ కానివ్వండి, ఎస్సీ కులాలు వాళ్ళ గురించి కూడా వాళ్ళు చాలా పోరాడి మనము ఈరోజు రిజర్వేషన్లు పొందుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి కూడా ఆయనే గురించి కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనం ఇక్కడ ఉండే యువత కూడా తెలుసుకోవాలి. అలాగే ప్రతి కార్యక్రమాల్లో కూడా ఇక్కడ ఉండే యువత చెడు వ్యసనాలకి లోనవ్వకుండా ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకొని 10 మందికి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను.